కడప జిల్లా బ్రహ్మంగారి మఠం శ్రావణమాసం సందర్భంగా కడపకు చెందిన బ్రహ్మిణీ సేవా సంస్థ వారు గాలి కరుణాకర్ రెడ్డి ధర్మపత్ని వనజమ్మ గారులతో కలిసి మాదా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సారే చీరె పసుపు కుంకుమతో బ్రహ్మంగారి పార్కు నుండి మాడవీధుల వెంబడి ఊరేగింపుగా అచల ఆనందస్వామి ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వాముల వారు వారి వెంబడి బయలుదేరి మఠంలోని అమ్మవారి సమాధి వద్ద సారే చీరె పసుపు కుంకుమ సమర్పించారు. అనంతరం వచ్చిన భక్తులకు సారే చీరె పసుపు కుంకుమను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కోలాటాలు భజనలు చేస్తూ స్వామివారి మాడవీధులు వీరబ్రహ్మ నామంతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి శ్రీనివాస స్వామి కుమారుడు వీరభద్రస్వామి, మానవ హక్కుల జాతీయ కార్యదర్శి పోతులూరయ్య, బ్రహ్మంగారి భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వీరశ్రేష్ఠనుతం విరించి వినుతం వీరాధివీరం హరిం వీరేంద్రం ఘనయోగి మానసచరం వేదాంత వీరాచార్యమహం భజామి సతతం త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ప్రతినిధిగా ఈ లోకంలో సంచరించి మా పోటీ వారందరినీ తీర్చిదిద్దినటువంటి మద్గురు వరేణ్యులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ బ్రహ్మంగారి మఠం స్వామివారి ప్రాభవాన్ని లోకంలోకి తీసుకుని వెళ్ళటంలో తన వంతు పాత్ర పోషించి గురుదేవులు అచలానంద స్వామి వారు అడిగిన వెంటనే అంగీకరించి కాలజ్ఞానాన్ని ముద్రంలోకి తీసుకొని అవడానికి అనుమతించినటువంటి పూర్వపు పీఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా వారి దారిలో నడుస్తూ ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి చిరంజీవి గోవిందస్వామికి, అలాగనే స్వామి పాదాలు పట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి దంపతులకు, గాలి కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే వనజ గారికి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయటమే కాకుండా ఇంతమంది మాతృమూర్తులకు ఈ భాగ్యాన్ని అందించినటువంటి శ్రీమతి రమగారికి, వారి ఇంతటి మహత్కార్యం చేయటానికి వారికి అనుమతి ఇచ్చి వారి వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వారి పతిదేవులు నారాయణ రెడ్డి గారికి, స్వామిని మహాదేవుని కీర్తిస్తూ అంటాడు, అమ్మవారిని స్మరిస్తూ అంటాడు, చితాభస్మాలేపో, చితాభస్మాన్ని శరీరానికి పూసుకొని ఉంటాడు, గరళమశనం కంఠంలో విషాన్ని నింపుకొని ఉంటాడు, దిక్కులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, గజ చర్మాన్ని కట్టుకుని ఉంటాడు, శ్మశానవాసం చేస్తాడు, భిక్షాపాత్రను పట్టుకొని నడిచేటువంటి ఆ మహాశివునికి మహాదేవుడని, జగన్నాథుడని పేరు. ఎందుకు అంటే జగత్తు అంతటికీ ఆయనే అధినాయకుడు అని పేరు. ఎందుకు వచ్చింది ఆ భాగ్యం, ఎందుకు లభించింది అంటే భవానీ, ఓ భవుని రాణి, పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం, నీ పాణిగ్రహణం చేసి నడిచాడు చూడు, అది ఆయన చేసుకున్నటువంటి భాగ్యం, అది ఆయన అదృష్టం అనేటువంటి మాట శంకర్ల వారు, సాక్షాత్తు శంకర్ల వారే అంటారు. ఇంతమంది మాతృమూర్తులకు ఈ భాగ్యం కల్పించినటువంటి రమగారు ధన్యులు. ఇక్కడికి వచ్చినటువంటి మీరంతా కూడా ధన్యులమ్మా. ఎందుకు అంటే మిగతా అవతారాలలో అనేకమైనటువంటి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశేషం ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అవతారంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే పరిసమాప్తి లేని అవతారమూర్తిని అని చెప్పుకున్నాడు. ఈ అవతారానికి సమాప్తి లేదు, యుగాంతము వరకు కూడా అలా అధివసించి మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని కాచి సంరక్షిస్తూ ఉంటాను అని అన్నాడు.
ఇప్పుడు దాకా కోలాటం చేసినటువంటి బ్రహ్మయ్య, కోలాటం గురువు బ్రహ్మయ్య, ఆ బ్రహ్మయ్య ఎవరో గురువు దగ్గరికి వెళ్ళాడట. స్వామి, దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలి అంటే నీ పేరేమిటి అన్నాడంట. కాజీపేట దగ్గర ఉండేటువంటి ఓ స్వామివారు. బ్రహ్మయ్య అన్నాడంట. పిచ్చివాడ, దేవుణ్ణి చూడాలంటే ఎంత దూరం రావాలంట, అక్కడే నువ్వు ఏ పేరు పెట్టుకున్నావో ఆ రూపంలోనే అక్కడ ఆయన అధివసించి ఉన్నాడు. అక్కడ కూర్చొని చూస్తే కనపడతాడు కదరా, నీకు ఆయనకి మధ్యలో ఓ నల్ల బండే కదా అడ్డం, చూడగలిగితే కనిపిస్తాడు, ప్రేమగా పిలిస్తే పలుకుతాడు కదా, ఇంత దూరం రావాలా దానికోసం అన్నాడట. గొలగమూడి వెంకయ్య స్వామిని ఎవరో భక్తులు వచ్చి, స్వామి మేము దేవుణ్ణి చూడాలి అంటే ఏం చేయాలి అంటే, దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలా, బ్రహ్మంగారి చరిత్ర చదివితే కనపడతాడు కదయ్యా అని ఎవరట ఆయన. కాబట్టి అటువంటి సాక్షాత్తు జగన్నాథుడే ఆ అమ్మవారితో కూడి మనల్ని అనుగ్రహించడం కోసం ఇక్కడ అధివసించి ఉన్నాడు. పిలిస్తే పలుకుతాడు, తలిస్తే కనిపిస్తాడు, మన బాధ్యత అంతా కూడా ఆయనే నిర్వర్తిస్తాడు. రాముడిగా ఉన్నప్పుడు సకృ